నమస్తే, శుభోదయం అండి. నా పేరు వెంకటరత్నం. తెలుసు కదా మీకు, తెలుగు టీచర్. నేను వెంకటరత్నం, తెలుగు టీచర్. ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. దీంట్లో ఈరోజు అందమైన జీవితము అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాము అని చెప్పి మొదలుపెట్టాం. అందమైన జీవితానికి స్వాగతం. అందమైన జీవితంలోనికి 60 మార్గాలు అనే ఒక విషయాన్ని గురించి చేద్దాం అనుకుంటున్నానండి. అందమైన జీవితము అద్దాల సౌదము, చిన్న రాయి విసిరినా చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌదము అన్నాడు ఒక కవి. అందమైన జీవితం చాలా అందమైందండి. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవటం అనేది నీ చేతిలోనే ఉంది. అలా అందంగా మలుచుకోవటానికి నీ చేతిలో ఉన్నదేదో తెలియచేయటం కోసమని, మనకు సహాయం చేయటం కోసమని మన శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ ఒక కవి చెప్తాడు, గ్రంథం చదువుతారు కానీ దానిలో ఉన్న గంధాన్ని అంటించుకోరు అంటారు. గంధం అంటే సువాసనిచ్చే, ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక పదార్థం. మరి శాస్త్రాల్లో, కావ్యాల్లో ఉన్న మన ఈ అందానికి లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియచేసే విషయాలని పండుగల ద్వారా చేసుకుంటున్నాం. అలాంటి పండుగలు అనేవి ఈ భారతీయ చరిత్రలోని లేదా తెలుగు వాళ్ళ చరిత్రలో ముఖ్యంగా నెలకొక పండుగలు ఇచ్చారండి. అవే కాకుండా ఇంకా చిన్న పెద్ద పండుగలు ఉన్నాయి. 365 రోజులు 24 గంటలు అన్ని ఆరోగ్యంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ ఆరోగ్యము అనుబంధము, ఈ ఆరోగ్యము తోటి శాస్త్రాలు, ఈ శాస్త్రాలతోటే మానవ జీవితంలో వివిధ అంశాలు అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాను.